బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నిర్వహణపై నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో పార్టీ ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ గురించి ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 27న వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ బహిరంగ సభ, పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణపై కేసీఆర్ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఆయా జిల్లాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. ఇవాళ ఏదైతే 25 సంవత్సరాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని అధినేత కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వరంగల్ హన్మకొండ జిల్లాలోని ఎలకతుర్తి గ్రామాన్ని అప్పటికే సభా వేదికకు సంబంధించి ఖరారు చేశారు. అయితే ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఏదైతే జన సమీకరణతో పాటు వారికి వచ్చే వారికి సౌకర్యాలకు సంబంధించి అంశాలతో ఆయా జిల్లాల ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలు కూడా పూర్తయినాయి. ఇవాళ ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ఇవాళ భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా అన్ని అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. అయితే ఇప్పటికే అంటే 16 నెలల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. పాలన అంతా గాడి తప్పింది. ప్రజలకు చేయాల్సిన ఏ ఒక్క పని కూడా ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో ఇవాళ ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు కావాల్సిన ఏ సౌకర్యాలు కూడా ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకపోవడంతో ఇవాళ అనేక సమస్యల సుడిగుండంలో తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఉంది. అంతేకాకుండా ప్రధానంగా రైతు సమస్యలు వాళ్ళ పట్టింపు లేదు. రైతు సమస్యలకు కనీసం కూడా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. రైతాంగం అంతా కూడా అరిగోసపడుతున్నా ప్రభుత్వం కనికరించట్లేదు. కనుక ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే ఏప్రిల్ 27 పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ నిర్వహించడంతో పాటు రజతోత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించి ఘనంగా తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను జరపాలని చెప్పేసి కూడా ఇప్పటికే పట్టుదల పంచిన నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకు అంటే పెద్ద ఎత్తున సభకు హాజరుగానున్నారు. సభకు దాదాపు 10 నుంచి 12 లక్షల మంది సభకు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి కావాల్సిన వసతులు, జన సమీకరణతో పాటు ప్రత్యేకంగా వారికి కావాల్సిన ఏర్పాట్లపై కూడా ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పేసి ఆయా పార్టీ జిల్లాల అధ్యక్షులతో పాటు ముఖ్య నేతలందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే దాదాపు 1200 ఎకరాల్లో ఈ సభా ప్రాంగణం ఉంది. సభా ప్రాంగణానికి సంబంధించి ఇప్పటికీ పూర్తయింది. సభకు సంబంధించిన పనులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో పార్కింగ్ స్థలానికి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా రూట్లు అంటే ఏ రూట్ నుంచి ఎవరెవరు వస్తారు, ఏ జిల్లాల ప్రజలు వస్తారు, జిల్లాలకు సంబంధించి ఎలాంటి వసతులు కల్పించాలి, ఏ టైం వరకు అక్కడ చేరుకోవాలి, నియోజకవర్గానికి ఎంత, మండలానికి ఎంత, ఒక గ్రామం నుంచి ఎంతమంది హాజరవుతారనే అన్ని అంశాలపైన కూడా అధినేత కేసీఆర్ ఆయా జిల్లాల ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఇవాళ ప్రధానంగా ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించి వారికి సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పక్షమైన కేటీఆర్ తో పాటు ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు కూడా హాజరయ్యారు. ఇటు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డితో పాటు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కూడా హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాట్లు అంటే సమ్మరు ఎక్కువగా ఉన్నది, హీట్ వేవ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఎండాకాలం తట్టుకునే విధంగా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వారికి కావాల్సిన మంచినీటి సౌకర్యంతో పాటు మజ్జిగ బాటిల్స్ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 12 లక్షల మంది హాజరవుతున్నారనే అంచనా ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా ఉండాలి. వారికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగొద్దు, వారికి రవాణా సౌకర్యంతో పాటు వివిధ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం ఇవాళ కూడా మరొకసారి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇవాళ వరంగల్ హన్మకొండ జిల్లాకు సంబంధించిన ఎలకతుర్తి గ్రామం కాబట్టి ఆయా పార్కింగ్ అంటే రవాణా ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ నుంచి వస్తే రూట్ మ్యాప్ ఏ విధంగా చేయాలి, అవన్నిటిపైన కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా ఇవాళ నాగార్జున సాగర్ సంబంధించి ప్రధానంగా కృష్ణా డెల్టాకు సంబంధించి పరివాహక రైతులంతా కూడా అరిగోసపడుతున్నారు. ఆయా జిల్లాల రైతాంగం కూడా ఇవాళ పెద్ద ఎత్తున కేసీఆర్ బహిరంగ సభ ఎప్పుడు పెడతారు, కేసీఆర్ ఎప్పుడు చూడాలనే ఒక ఉత్సాహంతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ సభకు పెద్ద ఎత్తున తరలిగా ఉన్నారు. ఇప్పటికీ నల్గొండకు సంబంధించి కావచ్చు, ఇటు మహబూబ్నగర్ సంబంధించి కావచ్చు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన రైతాంగం అంతా కూడా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ కేసీఆర్ పాలన ఉంటే పచ్చని పంటలు ఉండే ఇవాళ, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మాకు పంటలన్నీ కూడా పశువుల మేతగా ఉపయోగపడుతుందని చెప్పి నేపథ్యంలో ఆయా జిల్లాల ముఖ్య నేతలతో భారీ బహిరంగ సభ సంబంధించిన దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిష. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.